ఒక దేశాధినేతని మరో దేశం వచ్చి ఎత్తుకెళ్ళిపోవచ్చా? దాన్ని ఏమనుకోవాలి? ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కొద్ది క్షణాల క్రితం ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. వెనిజులా దేశాధ్యక్షుడు నికోలస్ మదురోని మేము క్యాప్చర్ చేసేసాం. ఆయన ఇప్పుడు వెనిజులాలో లేరు. త్వరలో డీటెయిల్స్ చెప్తాను. ఆయన ఇప్పుడు జస్టిస్ ని ఫేస్ చేయబోతున్నాడు. వెనిజులన్ క్యాపిటల్ క్యారకస్ పైన అమెరికా దాడులు చేసింది. దానిలో ఆయన ఎత్తుకొచ్చేసాం అని చెప్పారు. వెనిజులన్ వైస్ ప్రెసిడెంట్ మా అధ్యక్షుడు కనపట్లేదు, ఎవరికైనా ఎక్కడున్నాడో తెలిసే చెప్పండి, ప్రూఫ్ ఉంటే చెప్పండి అని చెప్పి వాపోతున్నాడు. ఇది వెనిజులాలో పరిస్థితి. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ గత కొద్ది మాసాలుగా వెనిజులా ప్రెసిడెంట్ని, వెనిజులా ప్రజలకి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. నికోలస్ మదురో ముందుగా బయటికి వెళ్ళిపో, నువ్వు నీ ఫ్యామిలీ వెళ్ళిపోనని చెప్తున్నాడు. కానీ మదురో అక్కడే ఉన్నాడు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని, ఆయన భార్యని వెనిజులా నుంచి క్యాప్చర్ చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వెనిజులా పైన ఎందుకింత కోపం? అమెరికా వెనిజులా కోస్ట్కి అతి దగ్గరలో ఒక నేవల్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్డ్ చేస్తుందంట. అది చాలా అవసరం లేనంత పెద్దగా, చాలా భయం పుట్టే అంతగా. బయటికి ఏం చెప్తుందంటే, ఏదైతే డ్రగ్ ట్రాఫికింగ్ ఈ దేశాల దగ్గర కొలంబియా, వెనిజులా, కోస్టారికా, గ్యూటామెలా, మెక్సికో ఈ దేశాల్లో డ్రగ్ ట్రాఫికింగ్ ఏదైతే ఈ దేశాల ద్వారా అమెరికాకు వస్తుందో దాన్ని ఆపడానికి, ఈ షిప్మెంట్స్ అన్ని చెక్ చేయడానికి ఇది చేస్తామని చెప్తున్నారు. అయితే వెనిజులా మీద పంతం, పగ తీర్చుకోవడానికి అమెరికా ఇది చేస్తుందని చెప్పి కూడా అంటున్నారు అనమాట. రీసెంట్గా సెప్టెంబర్ 2వ తారీఖు అమెరికా ఆల్రెడీ ఒక పెద్ద అటాక్, ఒక భారీ అటాక్ కూడా చేసిందంట వెనిజులా కోస్ట్ దగ్గర ఒక షిప్ మీద. అయితే అమెరికా ఏదైతే షిప్ని అటాక్ చేసిందో, ఏదైతే వెజల్ని అటాక్ చేసిందో అది నార్కో వెజల్, నార్కో డ్రగ్స్ని క్యారీ చేసే వెజల్ అని చెప్పి అమెరికన్ అఫీషియల్స్ చెప్పారనమాట. దీంతో పాటు అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కూడా అమెరికా ఈ డ్రగ్ కార్టల్స్ మీద ఎంతటి చర్యలు తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం, అస్సలు వదిలిపెట్టేది లేదు డ్రగ్ కార్టల్స్ అని చెప్పి మార్కో రూబియో చెప్పారు. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ ప్రామిస్ ఏంటంటే అమెరికాకి డ్రగ్స్ రానికుండా చూస్తాను అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు. ముఖ్యంగా లాటిన్ అమెరికన్ కంట్రీస్, మనం నార్త్ అమెరికా, మెక్సికో నుంచి మొదలైతే తర్వాత ఈ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఇవన్నీ చూస్తే కనుక ఇక్కడి నుంచి ఎక్కువగా డ్రగ్ కార్టెల్స్, డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. దాంతోపాటు 2013 నుంచి కూడా అమెరికాకి, వెనిజులాకి అస్సలు పడట్లేదు. అప్పట్లో ఉన్న హ్యూగో చావెజ్, తర్వాత ఆయన స్టూడెంట్ ఇప్పుడున్న నికోలస్ మదురో, వీళ్ళిద్దరూ కూడా సోషలిస్ట్ లీడర్స్ అనమాట. అయితే ఇప్పుడున్న లీడర్ నికోలస్ మదురో ఎవరైతే ఉన్నారో ఆయన లెజిటిమేట్గా ఎలక్ట్ కాలేదని, ఎలక్షన్స్ రిగ్గింగ్ చేసి గెలిచారని, ఈయన నార్కో టెర్రర్ కార్టల్ని మెయింటైన్ చేస్తున్నారని, దాంతో ఈయనకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అంటుందన్నమాట. అంతేకాదు వీటన్నిటిని డిస్ట్రాయ్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వెనిజులా తీర ప్రాంతం దగ్గర చాలా పెద్ద నేవల్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుందంట. దానిలో గైడెడ్ మిసైల్స్, డెస్ట్రాయర్స్, వార్షిప్స్, అంతేకాదు దాదాపు 4500 మంది సెయిలర్స్, 2200 మంది మెరైన్స్ వీళ్ళందరూ ఉన్నారంట. మనకు తెలుసు రీసెంట్గా అమెరికా కార్టెల్ ఆఫ్ ద సన్స్ అని చెప్పి ఏదైతే వెనిజులా నుంచి ఆపరేట్ అవుతుందని ఎలిగేషన్ ఉందో ఆర్గనైజేషన్ని స్పెషలీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అమెరికా ముద్ర వేసిందనమాట. ఈ కార్టెల్ ఆఫ్ ద సన్స్, ఈ డ్రగ్ కార్టెల్కి సంబంధించి నికోలస్ మదురో కూడా ఈ ఆర్గనైజేషన్లో ఉన్నారని చెప్పి కూడా, ఈ ఆర్గనైజేషన్తో ఆయనకి లింక్ ఉందని, ఈయన ప్రోత్సహిస్తున్నారని కూడా అమెరికా అభియోగం వేసింది. అంతేకాదు నికోలస్ మదురో ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ ఇస్తే $50 మిలియన్ ఇస్తామని కూడా అమెరికా బౌంటీ ప్రకటించిందనమాట. ఇక్కడ అసలు వెనిజులా కథ ఏంటి, వెనిజులా బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఆయిల్ రిచ్ కంట్రీ, చాలా తక్కువగా అక్కడ ఆయిల్ లభ్యమవుద్ది. అలాంటి సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఒక ఆయిల్ రిచ్ కంట్రీ వెనిజులా అనమాట. అయితే ఇంతకుముందు పాత రోజుల్లో వెనిజులా ఆయిల్ని అమెరికన్ కంపెనీస్ ఎక్స్ప్లోర్ చేసి అమెరికన్ కంపెనీస్ వాడుకునేవి. హ్యూగో చావెజ్ 2000 సంవత్సరం నుంచి 2013 వరకు కూడా వెనిజులాలో ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ 13 ఏళ్లలో చాలా కీలక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా అక్కడ నేషనలైజేషన్, చాలా ఆయిల్ రిసోర్సెస్ని నేషనలైజ్ చేశారు. అమెరికన్ కంపెనీస్ని బయటికి పంపించాడు. దాంతో అమెరికా కోపం వచ్చింది. వెనిజులా ఆయిల్ మీద పూర్తిగా కన్నేసిన అమెరికా వెనిజులా ఆయిల్ దొరకపోయేసరికి వెనిజులా పైన పగ పెట్టుకుని పంతం సాధించింది. వెనిజులా పైన అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు వేసిందనమాట. అదే టైంలో 2014-15 టైంలో ఒక్కసారి ఆయిల్ ప్రైజెస్ పడిపోవడంతో వెనిజులా ఎకానమీ కూడా దెబ్బతింది. వెనిజులాలో విపరీతమైన ఇన్ఫ్లేషన్ వచ్చింది. అప్పట్లో ఆయిల్ ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చే అన్ని లాభాలు వెనిజులా ప్రభుత్వం ప్రజలకు పంచిపెట్టేదనమాట వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ద్వారా. అయితే సడన్గా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పడిపోవటం, దాంతోపాటు వెనిజులా పైన చాలా దేశాలు ఆంక్షలు విధించడం, అమెరికా పంతం పట్టడం, దీని తర్వాత వెనిజులాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ప్రజలు తినడానికి తినలేదు, అటువంటి పరిస్థితి అనమాట. వెనిజులాన్ ఎకానమీ దాదాపు ఈ ఆయిల్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. వెనిజులాన్ జీడిపిలో ఆయిల్ రెవెన్యూయే 25% అనమాట. అండ్ వెనిజులాన్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్లో, వాళ్ళ యొక్క ఎగుమతులు ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్లో 95% ఆయిల్ నుంచి వస్తాయి. సో వెనిజులా అనేది అంత ఆయిల్ రిచ్ కంట్రీ, కానీ
వెల్ఫేరిస్టిక్ మెజర్స్ కావచ్చు, శాంక్షన్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.